హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా, చాలా వెరైటీగా ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే కోకోనట్ దోశని ఎలా చేయాలో ఈరోజు షేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో వెరైటీగా తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. పప్పులేమీ నానిపోయిన అవసరం లేకుండానే దీని బ్యాటర్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. ఈ కోకోనట్ దోశని పల్లి చట్నీ లేదా టమాటో చట్నీ దేంతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరైతే ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యాన్ని 6 గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. చూడండి చక్కగా బియ్యం అయితే నానిపోయినాయి. ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తురుముకున్న కొబ్బరిని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ కొబ్బరిని పచ్చి కొబ్బరే తీసుకోండి, ఎండు కొబ్బరి కాకుండా. అలాగే ఇది తురుముకునే వేసుకొని అవసరం లేదు, చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు ఇలా రైస్ ని ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు కొబ్బరి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా కొబ్బరి నీళ్ళు వేసుకున్న తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని అయితే వేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇన్ కేసు వాటర్ అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్నైతే ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి బ్యాటర్ అన్నది. ఈ విధంగా తయారు చేసుకున్నది ఇలా బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది గరిటె పెట్టి తిప్పకుండా ఇలా మనం చేత్తోనే ఈ విధంగా కలపడం వల్ల ఫర్మెంటేషన్ అనేది త్వరగా జరుగుతుంది. దోశ బ్యాటర్ ఇదనే కాదండి, ఏదైనా సరే ఫర్మెంటేషన్ బాగా జరిగితేనే మనకి దోశలు అనేవి మంచిగా హోల్స్ పడి మంచి సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ దీన్ని ఎలా వదిలేయాలి. నేను ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా ఫర్మెంట్ అయింది. చూడండి ఇలా బబుల్స్ కింద కనిపిస్తుందో. ఇన్ కేస్ మీరు అప్పటికప్పుడు వేసుకోవాలి, ఇలా ఫర్మెంటేషన్ అక్కర్లేదు అనుకుంటే 1/2 స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసి బాగా కలిపి అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి సరిపోయే సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు ఇన్ కేస్ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువసేపు గరిటె పెట్టి తిప్పేయకుండా సాల్ట్ కలిసేంత వరకు తిప్పితే సరిపోతుంది. ఇప్పుడైతే దోశ వేసుకోవడానికి ఇలా తావా తీసుకుని ముందుగా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ అన్నది ఇలా తావాకి పూర్తిగా అంటేటట్లు ఇలా టిష్యూతో తుడుచుకోవాలి. ఇప్పుడైతే బాగా కలిన ఈ ప్యానం మీదకి ఈ విధంగా ఇలా గరిటెలో సగం వరకు ఈ బ్యాటర్ తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా బబుల్స్ వస్తున్నాయో. బ్యాటర్ అనేది కొంచెం పులిస్తేనే ఈ విధంగా బబుల్స్ వస్తాయి. ఇన్ కేస్ మీకు పులియబెట్టే టైం లేదు అనుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు వంట సోడా గానీ ఈనో గానీ 1/2 స్పూన్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడైతే మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేపించుకోవాలి. చూడండి నేను 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను. ఇది 2 వైపుకి ఫ్లిప్ చేయని అవసరం లేదండి. చూడండి ఎంత చక్కగా కాలిందో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.